వారు చనిపోయారో మరి ఉన్నారో, ఈ పగిలిపోయిందో ఏమీ తెలియని వాతావరణం. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ స్పేస్ లో చిక్కుకున్నారు. ఆటంకాలతోనే మొదలైన ఆమె స్పేస్ ప్రయాణం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. అసలు ఆమె భూమిపైకి ఎప్పుడు వస్తారన్న క్లారిటీ రావట్లేదు. నాసా కూడా ఆమె తిరుగు ప్రయాణంపై ఎలాంటి స్పష్టత ఇవ్వట్లేదు. ఆమె భూభాగం మీదకి అడుగు పెట్టబోతుంది. ఇది ఒక అద్భుతమని, ఇది ఒక ఆశ్చర్యమైన కార్యమని, సంఘటనని మనం భావించవచ్చు. భూమి మీద మనము బంధించినప్పుడు ఒక్కరోజు, ఒక దినము లేక ఒక వారం బ్రతకాలంటేనే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటిది ఆకాశంలోనికి, అమెరికా నుండి ఆకాశంలో అంతరిక్షంలో బస చేయడానికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. వారు సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ అనే ఇద్దరు వ్యక్తులు 10 రోజుల ప్రయాణం కొరకు వెళ్ళారు. వారు ప్రయాణం చేసేది వెళ్ళి అక్కడ చూసి పరిస్థితి తెలుసుకొని మరలా కిందికి భూమి మీదకి రావడానికి, అక్కడ ఏమేమి అనుకూలంగా ఉన్నాయి అని చూడడానికి వీరిద్దరూ ప్రయాణం చేసి వెళ్ళారు. 10 రోజుల యొక్క ట్రిప్ కొరకు అన్ని సిద్ధపరచుకున్నారు. ఆహారము 10 రోజుల కొరకే ఆహారం సిద్ధపరచుకున్నారు. వారు తినే భోజనం అవి వేరుగా ఉంటాయి, తర్వాత చెప్తాను మీకు. 10 రోజుల కొరకని సిద్ధపరచుకొని వెళ్ళారు. అయితే జూన్ 5వ తారీఖు వారు బయలుదేరారు. జూన్ 5వ తారీఖు బయలుదేరితే 10 రోజులు అయిపోయింది, రాలేదు. ఎక్కడున్నారో తెలియలేదు. 20 రోజులు అయిపోయింది, జాడ తెలియలేదు. సంబంధించిన సిగ్నల్స్ కూడా కట్ అవుతూ వస్తున్నాయి. జూలై అయిపోయింది, 2వ నెల జరుగుతూ ఉంది. అప్పటికి అర్థం కాలేదు. అందరూ అనుకున్నారు చనిపోయింది అనుకున్నారు. చనిపోయింది అనుకొని టీవీ ఛానళ్ళు, ఎన్టీవీ, ఈటీవీ, అనేకమైన ఛానళ్ళు, బయట ఉన్న వేరే వేరే ఛానళ్ళు, అదర్స్ ఛానల్స్ అన్నీ కూడా జూన్, జూలై, ఆగస్ట్ అంతా అలాంటి ఘోరమైన ప్రమాదంలోనికి వారు వెళ్ళారు అని గమనిస్తూ వచ్చారు. ఏం జరిగిందంటే అక్కడ వారికి అందవలసిన ఆక్సిజన్, హీలియం అనేది పగిలి ఆ యొక్క అంతరిక్షంలో, ఆ యొక్క రాకెట్లో, స్పేస్ సెంటర్లో ఒక ప్రమాదకరమైన కార్యం జరిగింది. వారు రావడానికి ఏమాత్రము దారులు దొరకలేదు. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ స్పేస్ లో చిక్కుకున్నారు. ఆటంకాలతోనే మొదలైన ఆమె స్పేస్ ప్రయాణం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. అసలు ఆమె భూమిపైకి ఎప్పుడు వస్తారన్న క్లారిటీ రావట్లేదు. నాసా కూడా ఆమె తిరుగు ప్రయాణంపై ఎలాంటి స్పష్టత ఇవ్వట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక సహోదరుడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇలా అడుగుతూ వచ్చాడు, పాస్టర్ గారు మీరు ఒక విషయాన్ని నాకు చెప్పాలి అన్నాడు. చెప్పండి చెప్తాను అన్నాను. ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో దేవుడు చిత్తమైతే ఆయన సెలవిస్తే తెలియజేస్తాను అని చెప్పడం జరిగింది. సునీత విలియమ్స్ అంటే ప్రపంచాన్ని తెలియని వాళ్ళు లేరు. మీరు ఆమె బ్రతికిందో చచ్చిందో, వారు ఎక్కడున్నారు, వారు చనిపోయిన వాళ్ళు వస్తారు అసలు భూమి మీదకి, ఇక అయిపోయిందా ఏంటి వాళ్ళ జీవితం, మీరు కొంచెం తెలియచేయండి అని అడిగాడు. అని అడిగినప్పుడు నేను ఆ మాటను బట్టి ఆ దినాన దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు నాకు తెలియజేసిన విషయం ఏంటంటే, సునీత విలియమ్స్ తనతో పాటు వెళ్ళిన ఒక సహోదరుడు కూడా ఇద్దరు భూమి మీదకి క్షేమంగా వస్తారు, వారిద్దరు క్షేమంగా భూమి మీదకి దిగుతారనే మాటను దేవుడు నాకు తెలియజేస్తూ వచ్చారు. అది ఆ సహోదరికి చెప్పడం జరుగుతూ వచ్చింది. అలాగా దేవుని యొక్క సెల్ల కనిపెట్టినప్పుడు దేవుడు కృప చూపించి తెలియజేస్తూ వచ్చాడు. రాబోయే దినాలలో సునీత విలియమ్స్ అనే ఒక సహోదరుడు అడుగుతూ వచ్చాడు. సునీత విలియమ్స్ అనే ఆమె పైకి వెళ్ళిపోయిందండి, 50 రోజులు చాలా రోజులు అయిపోయింది, రాలేదని. ఆమె భూభాగం మీదకి అడుగు పెట్టబోతుంది, ఆమెతో పాటు ఇంకొక వ్యక్తి. కాబట్టి దేవుడు సహాయం చేసే వ్యక్తి. చాలా సంఘటనలు ఆమె
అక్కడ నేర్చుకుంది. వచ్చిన తర్వాత అనేక విషయాలు ఆమె చెబుతుంది. దేవునికి సాక్షిగా జీవించే కృప అందరి ద్వారా దేవుడు కలిగించుకుంటాడు. ఆయన తెలియజేస్తాడు అందరికీ. బట్టి ఆ దినాల్లో, ఆ సమయాల్లో భారతదేశం యొక్క పరిస్థితి గురించి, ఇతర దేశాల యొక్క పరిస్థితి గురించి, ప్రపంచం ఎలా ఉండాలో వాటి గురించి కూడా దేవుడు మాట్లాడినప్పుడు వాటి గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఏం జరుగుతూ వచ్చింది? భయంకరమైన ప్రమాదం జరగబోతుంది. 2023లో వర్షాలు లేవు, 2024లో భయంకరమైన వర్షాలు వస్తాయి, వాగులు వంకలు పొంగి అల్లాడిపోయే పరిస్థితి ఎదురవుతుంది, ఘోరమైన విపత్తులు ఎదురవుతాయి అని చెప్పడం జరుగుతూ వచ్చింది. ఆ వీడియో అక్కడ మాట్లాడి తెలియచేయడం, జాగ్రత్తగా ఉండండి తెలియచేయడం కూడా జరుగుతూ వచ్చింది. ఆ సమయంలో ఆ మాటలు గుర్తొచ్చినప్పుడు ఆ విషయాన్ని కొంత దేవుని కృప ద్వారా చెప్పడం జరుగుతూ వచ్చింది. అయితే ఈరోజు ఎందుకు ఈ విషయం తెలియజేయడం జరుగుతూ వచ్చింది? కారణం ఏంటి అంటే, గత 3 నెలలు అయిపోయింది, ఇంకా రాలా. ఎందుకు దేవుడు ఇంత లేట్ చేశారు? కారణం ఏమిటి? వారికి ఆహారం ఎట్లా? వారు ఎలా జీవిస్తారు? ఆల్రెడీ అందరూ క్లోజ్ అయిపోయింది, చనిపోయారు అనుకుంటూ వచ్చారు. ఇక వారు రాక కష్టమే అనుకున్న సమయమున అక్కడి నుంచి సిగ్నల్స్ వచ్చాయి. ఎస్, వీఆర్ సేఫ్ అని. అప్పటి వరకు సిగ్నల్స్ లేవు. అప్పటి వరకు వారి నుంచి ఏమాత్రం లేదు. వారు ఎక్కడున్నారో తెలియదు, ఏంటో తెలియని పరిస్థితి. సిగ్నల్స్ అన్నీ కట్ అయిపోయినాయి. ఆ సమయంలో దేవుని ఎదుట అడిగినప్పుడు దేవుడు తెలియజేసిన మాట ఇది. వస్తారు వాళ్ళు, ఖచ్చితంగా వారు రాక మాత్రము ఖచ్చితం అనే విషయం దేవుడు తెలియచేయడం జరిగింది. నేను దాని గురించి భారంతో ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మీరు ఒక వాగ్దానం ఇచ్చారు, ఒక ప్రవచనాన్ని తెలియజేశారు. మీరు ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుతుంది, మీరు సహాయం చేయండి ప్రభు దగ్గర అడగడం జరుగుతూ వచ్చింది. అలా జరుగుతున్న సమయమున నిన్న దినాన అనుకుంటాను, వారు 45 రోజులు సేఫ్ లొకేషన్లో ఉండి వారికి తగ్గ ఆహారమును ఇక్కడి నుంచి అందివ్వడం, తర్వాత వారికి తగ్గ ఆహారం వారు కొంత తీసుకోవడం, వారు తీసుకునే ఆహారము మిల్క్, తర్వాత చికెన్, ప్రాన్స్, అవన్నీ ఎండిపోయిన లాంటివి వారు ఉపయోగించుకునేవారు. అవన్నీ స్టోర్ చేసుకుంటారు. మీరు చూడొచ్చు వారు బ్రష్ ఎలా తోముతారు. అవన్నీ స్పేస్లో ఎగురుతానే ఉంటారు. మొత్తం ఒకసారి నిలబడడానికి ఉండదు. గురుత్వాకర్షణ శక్తి అనేది ఉండదు. నిలబడతానే ఉంటారు, లేస్తానే ఉంటారు, పడుకొనే వారు నిద్రపోవడం కూడా వారు గాలిలో నిద్రపోవాలి. అలాంటి పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్లో సునీతా విలియమ్స్ ప్రాముఖ్యంగా చనిపోయారని హెడ్డింగ్స్ వచ్చినప్పుడు ప్రభు యొక్క మహిమ కొరకై దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అడిగినప్పుడు దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు, సహాయం చేయడం జరుగుతూ వచ్చింది. దానిని బట్టి దేవుని యొక్క కృప ద్వారా ప్రజలకు అందించడం జరిగింది. ఈ దినాన, ఈ సమయమున వారు 9 నెలలు, 1 నెల కాదు, 2 నెలలు కాదు, 9 నెలలు వారు అక్కడనే నివాసం చేస్తూ వచ్చారు. వారిద్దరు అక్కడే నివాసం చేస్తూ వచ్చారు. అసలు అక్కడ ఉండాలంటే ఎంత కష్టమైన పరిస్థితో, ఎంత బాధకరమైన పరిస్థితి. మరి ఎవరు తప్పించారు అక్కడ నుంచి అంటే ముమ్మాటికి యేసుక్రీస్తు ప్రభువారే. ముమ్మాటికి దేవుని యొక్క మహోన్నతమైన కృప వారి ఆకలి విషయంలో కావచ్చు, నిద్ర విషయంలో కావచ్చు, వారికి వచ్చిన ఇబ్బందులు కావచ్చు, ఇవన్నిట్లో దేవుడు కృప చూపిస్తూ వచ్చారు వాళ్ళకి. ఎంత ఉన్నతమైనది, ఎంత ఘనమైన దేవుడు ఆయన. దేవుడు తన సన్నిధిలో ఆయన సన్నిధిలో అడిగినప్పుడు ప్రభు కార్యం జరిగించగలడు, కృప చూపించగలడు, దర్శించగలడు. అడగొచ్చు చాలామంది, ఏ డేటుకు వస్తాడో మీకు దేవుడు చెప్పారా అనే విషయాన్ని కూడా కొంతమంది శోధించి మాట్లాడే పరిస్థితులు కూడా ఉంటాయి. బట్ దేవుడు ఏది చెప్పగలరో అదే నేను నాలాంటి దైవజనులు కూడా చనిపోయారు అన్న సమయమున, బ్రతికున్న సమయంలో చేసిన వీడియో కాదు అది, గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి సిగ్నల్స్ వచ్చినప్పుడు చేసిన వీడియో కాదు అది. సిగ్నల్స్ వచ్చినప్పుడు చెప్పిన ప్రవచన వాక్కు కాదు అది. సిగ్నల్స్ లేనప్పుడు
అన్ని టీవీ ఛానల్స్ వారు చనిపోయింది అన్నప్పుడు, లేదు బ్రతికి ఉన్నారు వారు మరలా భూమి మీద కాలు పెడతారు, దేవుని యొక్క మహోన్నతమైన కృప తోడుగా ఉంది అని చెప్పే విషయాన్ని దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. అది దేవుని యొక్క మహోన్నతమైన కార్యం. కాబట్టి దేవుడు ఎంత గనుడు, ఎంత మహోన్నతమైన కార్యాలు జరిగించేవాడు ఆయన. బూర్చ్ విల్మోర్ అనే ఇద్దరు వ్యక్తులు, ఆ ఇద్దరు వ్యక్తులు కూడా భూమి మీదకి సేఫ్గా ల్యాండ్ అయితే వచ్చారు. వాళ్ళు ల్యాండ్ చేయడానికి స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అనే ఒక ర్యాకెట్ కూడా బయలుదేరింది. అది ఎలన్ మాస్క్, ట్రంప్ వారందరూ కలిసి ఏర్పాటు చేసిన ఆలోచన. 2024 జూన్ 5వ తారీఖు వారు వెళ్తే, ఈ దినాన మార్చి 17వ తారీఖు వారు భూమి మీదకి, మార్చి 18వ తారీఖు వారు భూమి మీదకి వచ్చారు. 286 రోజులు వారు అక్కడ నివాసం చేస్తూ వచ్చారు. 286 రోజులు. తిండి ఎలా వారి నిద్ర ఎలా, వారి యొక్క ఆలోచనలు ఎలా, వారు ఏం చేస్తూ వచ్చారు, ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళారు వాళ్ళు అంటే, వారు చేసిన కార్యం ఏంటో తెలుసా? దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చారు ఇద్దరు. దేవుని స్తుతిస్తూ వచ్చారు వారిద్దరు. దేవుని ఘనపరుస్తూ వచ్చారు. మా జీవితం ఎట్లా, మా పరిస్థితి ఎట్లా, దేవా కృప చూపించవా, సహాయం చేయవా అని దేవుని ఎదుట మొరపెడుతూ ప్రార్థన చేస్తూ వచ్చారు. దానికి కారణం వలన దేవుడు అద్భుతమైన కృపను అనుగ్రహిస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడు మనలను తప్పించుటకు సమర్థుడు. దేవుని వాక్యంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయమంటారా? కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది, ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, ఆపదలో ఆయన విడిపించేవాడు. ఆకాశములు ఆయనవి, భూమి ఆయనదే, సమస్తము ఆయనదే ఉంది. ఆయన యొక్క ఆధీనంలో ఉన్నవి. ఆయన ఎవరెవరిని ఎలా ఉపయోగించుకోగలడు. చాలామందికి ఒక డౌట్ రావచ్చు, వీళ్ళు వెళ్ళారు కదా, వెతుకుతున్నారు కదా, ఏలియన్స్ కోసము చాలామంది పరిశోధనలు చేస్తూ ఉన్నారు. ఏలియన్స్ ఉంటాయని దాదాపు 9 నెలలు అక్కడ ఉన్నారు. వాళ్ళు 9 నెలలు ఉన్నారు. ఆకాశంలో ఉన్నారు, అంతరిక్షంలో ఉన్నారు. ఏదైనా వ్యతిరేకమైన మనుషుల్లాంటి వారు కానీ, ఏదైనా వికారంగా ఉన్న వ్యక్తులు ఏలియన్స్ లాగా ఉన్నవి కనబడినాయా, వచ్చాయా అంటే ఆ దరిదాపులు కూడా లేవే. మనుషుడికి నివాస యోగ్యమైన స్థలం ఏదో తెలుసా? భూమే. భూమి తప్ప మనిషికి నివాసయోగ్యమైన స్థలము లేదు. ప్రపంచంలో ఎక్కడైనా వెతుకు, ఏ ప్రాంతమైన వెళ్ళు, మనిషికి నివాసయోగ్యమైన స్థలం ఎక్కడ లేదు, కేవలం భూమే. ఆ భూమిని దేవుడు మనకు అనుగ్రహించారు. ఆ మనుష్యుడు భూమి మీద నమ్మకంగా జీవిస్తూ, దేవుని కొరకు నమ్మకంగా జీవించి, రక్తముగాచి ప్రాణం పెట్టిన ప్రభు ఎదుట నీతిమంతుడిగా బ్రతుకుతూ, ఎవరు సృష్టికర్త, నిజమైన సృష్టికర్త, హూ ఈజ్ రియల్ గాడ్, హూ ఈజ్ రియల్ క్రియేటర్, హూ ఈజ్ రియల్ సాల్వేషనర్, హూ ఈజ్ ద రియల్ సేవియర్ వెతికితే దేవుడు తెలియజేస్తాడు అన్ని విషయాలు. ఇది నాన్న సునీత విలియమ్స్ గారికి, బూత్ గారికి, ఇద్దరికి ఎన్ని విషయాలు దేవుడు నేర్పించి ఉంటారో, ఎన్ని కార్యాలు దేవుడు నేర్పించి ఉంటారో, అది ఊహకందనివి. రాబోయే దినాల్లో దేవుని కొరకు మనము కూడా ఒక నమ్మకమైన పాత్రలుగా వాడబడదాం. దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా తీసుకుంటారో తెలియదు. ఆయన ఆధీనంలో మనం ఉన్నాం. సునీత విలియమ్స్ గారి విషయంలో దేవుడు ఈ దీనదాసుడు ద్వారా తెలియచేసిన ప్రవచనము అక్షరాల తూచ తప్పక నెరవేరుతూ వచ్చింది. ఏ సమయంలో వస్తారు, ఎప్పుడు వస్తారు, ఎలా ఉంటుందో ఆ విషయాలు ఏమీ పంచుకోలేదు. కానీ వారు భూమి మీదకి వస్తారు, క్షేమంగా వస్తారు, అనేకమైన విషయాలను వారు తెలియజేస్తారు అనే విషయాన్ని మాత్రమే
నేను పంచుకోవడం జరుగుతుంది. దేవుడు నాకు ఇచ్చిన మాటలు అవే. శోధించడానికి, బాధ పెట్టడం కొరకై చాలామంది అనేకమైన మాటలు మాట్లాడడానికి చూస్తూ ఉంటారు. కానీ ఎవరు దేవునితో సహవాసం చేస్తారు? నిజంగా చెప్తున్నాను, ఎవరు దేవునితో సహవాసం చేస్తారు, నిజమైన యథార్థ హృదయం కలిగి ఉంటారు, వారితో తప్పక దేవుడు మాట్లాడతారు. జరగబోయే విషయాలు దేవుడు ముందుగా తన దాసులకు తెలియచేయగలడు. ఆయన తెలియచేసి ప్రజలను ఆత్మీయ రూపులోకి నడిపించడానికి ఆయన సహాయం చేయడం సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని జనాంగమా, వారు వస్తారని, వారు మరలా చేరి భూమి మీద కాలు మోపుతారని చెప్పిన మాట తూచా ఇద్దరి విషయం, ఒకరు కాదు, ఇద్దరి విషయము, వారు ఇద్దరు కాలు పెడతారు అని చెప్పిన మాట స్పష్టంగా నెరవేరుతూ వచ్చింది. దేవుడు నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఆయన సహాయం చేసుకుంటూ వచ్చాడు. ఆయన కృప చూపిస్తూ వచ్చాడు. ఇక అంతకంటే ఉన్నతమైన కార్యం ఏమైనా ఉన్నదా? ఉన్నతమైన కృప ఏమన్నదా ఉన్నదంటే ఇక ఏమీ లేదు. ఆయన మనతో మాట్లాడడం, మనం ఆయన స్వరాన్ని వినడం చాలా ఇంపార్టెంట్. సమూయేలు దేవుని స్వరాన్ని వినడానికి ఎదురు చూస్తూ వచ్చాడు. ఇప్పుడు మనకి ఎక్కడ సమయం? దేవుని స్వరాన్ని వినడానికి సమయం ఎక్కడుంది? విశ్వాసులైనా, దేవుని యొక్క సేవకులైన వారైనా, ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా ఎవరు దేవుని సమయాన్ని వినడానికి సమయం ఉందా? లేదు. ఆయన మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. మనకు సమయం ఎక్కడ అవుతుంది? ఈ సెల్ ఫోన్ మనకు సమయం అవుతుంది, లేకపోతే మన పనులు మనకు సమయం అయిపోతున్నాయి, మన వ్యాపారాలు, మన ఫ్లాట్లు, మన పిల్లలు, ఇవే దేవునితో సమయాన్ని వెచ్చివ్వకపోతే ఆయన ఎలా నీతో మాట్లాడతారు? ఏ విధంగా మనకు దేవుడు తెలియజేస్తూ ఉంటాడు? కాబట్టి ప్రియమైన దేవుడి జనాంగమా, ఆలోచించండి, అర్థం చేసుకోండి. దేవుడు మనతో మాట్లాడేవారు, మాట్లాడి తెలియచేయగలిగేవాడు. ఇలాంటి వాటి గురించి చాలామంది అనేక రకమైన మాటలు మాట్లాడుకోవచ్చేమో, కానీ దేవుడు నాలో ఉన్నారు, నాతో దేవుడు ఉన్నాడు. ఆయన మనస్సును ఎరిగి నివసించేవారిని, జీవించేవారిని, అర్థం చేసుకునే వారితో దేవుడు ఉంటాడు. కాబట్టి నువ్వు ఎలాంటి వ్యక్తివైనా దేవుని ఎదుకు రా. యేసుప్రభుని పాపాన్ని క్షమించి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆకాశము భూమిని సమస్తమును కలగజేసిన దేవుడు. ఆయన కొరకు జీవించు, ఆయన కొరకు బ్రతుకు. పరలోకములో మనం ఉన్నతమైన కృపలోనికి మనం వెళ్తాం. భూమి మీద బ్రతికే దినాలు కొంచెమే, కానీ దేవుడు మన కొరకు ఒక ఉన్నతమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తూ వచ్చారు. బ్రతికిన కొన్నాళ్ళైనా నీ కొరకు బ్రతికేస్తాను, నడచిన కొన్నేళ్ళైనా నీ కొరకు నడుస్తాను. బ్రతికిన కొన్నాళ్ళైనా దేవుడి కొరకు బ్రతుకుదాం, నడిచిన కొన్నేళ్ళైనా దేవుని కొరకు ఓపికగా నడుద్దాం. ఆయన సహాయం చేస్తాడు నేను. వీరిద్దరిని ఎలా దేవుడు భూమి మీదకి ఎన్నో రోజుల నుంచి ఎంతో స్ట్రగుల్ పడి వస్తామా లేదా, అసలు ఉన్నామా లేదా, ఉన్నారా లేదా అని సిగ్నల్స్ అన్ని కట్ అయిపోయినప్పుడు దేవుడి నుంచి సిగ్నల్ వచ్చింది. దేవుడి నుంచి సిగ్నల్ వచ్చి ఎస్ వారు ఉన్నారు అక్కడ అని దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియ జనాంగమా, దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు, భద్రపరుస్తాడు, మనల్ని స్థిరపరుస్తాడు. ఆయన దగ్గర కనిపెడదాం, ప్రార్థన చేద్దాం. నీతో కూడా దేవుడు మాట్లాడతారు. ఆయన స్పష్టంగా వాక్యం ద్వారా నీతో మాట్లాడతారు, తలంపుల ద్వారా నీతో మాట్లాడతారు, ప్రవచనాలు ఇచ్చి ఎవరితో ఏ మాట పంచుకోవాలో దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మన విషయం మనకు అర్థం కాని పరిస్థితులు కనబడతాయి, కానీ ఇదిగో ఇదే సరైన మార్గము, నేను ఈ మార్గమును కూడా నడిపిస్తానంటాడు ఆయన, మనం కరెక్ట్గా ఉన్నప్పుడు. దేవుడికి కావాల్సింది మన డబ్బు కాదు, దేవుడికి కావాల్సింది మన హోదాలు కాదు, దేవునికి కావాల్సింది మన పేర్లు కాదు, దేవునికి కావాల్సిన మన యొక్క స్థాయి కాదు. దేవునికి కావాల్సింది తెలుసా? ఎవరు నా ఎదుట తగ్గించుకొని నిలబడి ఉంటారో, ఎవరు తగ్గించుకొని నా ఎదుట నమ్మకంగా జీవిస్తారో వారిని బలానమ్మకమైన మంచి దాసుడే అంటే. అలా నీవు నేను అనిపించుకుందామా? దేవుడు గొప్ప కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. సునీతా విలియమ్స్తో పాటు బుచ్ వెల్మోర్ అనే యొక్క బ్రదర్ కూడా దాదాపు అతనికి 60 సంవత్సరాల పైనే ఉంటాయి.
ఈమెకు కూడా మ్యాక్సిమం అంతే వయసు ఉంటుంది. కానీ వారు చూడండి అన్ని నెలలు అక్కడ బ్రతుకుతూ వచ్చారంటే అది దేవుని యొక్క మహోన్నతమైన సంకల్పము, ఆయన కృప, ఆయన కార్యము. అట్ ద సేమ్ టైం స్పేస్ సెంటర్స్ వారు ఎంతోమంది ప్రయాసపడుతూ వచ్చారు, వారి కొరకు అహర్నిశలు కష్టపడుతూ వచ్చారు. ఈ విధంగా ఒక టీం అంతా జరుగుతూ వచ్చింది. ఒకటే చెప్పగలం, దేవుని దృష్టిలో వారు ఉన్నారు. వారు భూమి మీదకి రావాలా, ఏదో ప్రజలకు ఏదో తెలియచేయాలి, అంతే. ఇంకా ప్రజలకు ఏదో తెలియచేయాలి, కొత్త విషయాలు, దేవుని గురించిన విషయాలు, భవిష్యత్తులో సంభవించే విషయాలు ప్రజలకు తెలియచేయట కొరకై దేవుడు మరొక అవకాశాన్ని, మరొక సమయాన్ని అనుగ్రహించాడంతే. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి ఆత్మీయంగా నిలబడి వచ్చిన వారి గురించి ప్రార్థన చేద్దాం. ఇక భవిష్యత్తులో ఎలాంటి కార్యాలు జరుగుతాయో దేవుడు నాతో కూడా మాట్లాడినట్లు, దేవుడు నాకు కూడా తెలియచేయనట్లు, ఎవరితో ఎలాంటి బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందులు ఉన్నప్పుడు వారికి ఎలాంటి విషయాలు నేను తెలియచేయాలో వాటిని గురించి కూడా, నా గురించి కూడా ప్రత్యేకంగా మీరు ప్రార్థన చేయండి. ఒకరినొకరు ప్రార్థన చేసుకోవడం వలన మనం బలం పొందుతాం, ఆత్మీయంగా స్థిరపరచబడతాం. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధులైన దేవా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం బ్రతిమలాడుతున్నాం ప్రభా. కృప చూపించండి. నీ బిడ్డలందరినీ మరలా భూమి మీద తీసుకొచ్చారు. నీ యొక్క ప్రవచనం నెరవేరుతూ వచ్చింది దేవా. మీరు మాట ఇస్తే అది జరుగుతుంది. నీ మాట ప్రకారం జరుగుతూ వచ్చింది. దాదాపు 9 నెలలు వారు అక్కడ జీవిస్తూ వచ్చారు. దయగల తండ్రి, వారికి మీరు మరి ఏమీ నేర్పించారో మేమైతే ఎరగం, కానీ మరి మీరే కృప చూపించమని వేడుకుంటూ, తల్లి గర్భములో బిడ్డ 9 నెలలు ఎలాగా ఉన్నారో, 9 నెలలు తల్లి గర్భంలో ఉండి బిడ్డకు అనేకమైనవి ఎలాగన నేర్పించబడుతుందో అలాగనే వారు కూడా అక్కడ జీవిస్తూ వచ్చారు. 9 నెలలు తల్లి గర్భంలో ఉన్నట్టుగా అంతరిక్షంతో వచ్చారు. దేవా, మీరే కృప చూపించమని, ప్రపంచమును నీ ఆది నుంచుకొని పాపముల నుండి, లోకము నుండి విడుదల తెచ్చి సాయించమని యేసుక్రీస్తు నామమున. ఒకవేళ నాలో ఏమైనా లోపం ఉంటే, నాలో ఏమైనా పాపం ఉంటే క్షమించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.